ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 1వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదిన మన్నా. ఈ దిన మన ధ్యానాంశం నూతన గీతము నూతన ఆరాధన. నూతన గీతము నూతన ఆరాధన. దేవుని వాక్యం చదువుకుందాం అండి. కీర్తన గ్రంథం 40 కీర్తన 2-3 వచనాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల అంతా కూడా, జనవరి నెల అంతా కూడా ప్రియప్రభు మనల్ని కాచి కాపాడి తిరిగి మరొక 2వ నెల ఈ ఫిబ్రవరి 1వ తారీఖు మొదటి ఆదివారం మనం ప్రభు బల దగ్గర రాబోతున్నాం. అందును బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించి గణపరిచి ప్రభువును మనం హెచ్చించవలసిన వారం ఉంటున్నాం. ఈ 2020 సంవత్సరంలో 26వ సంవత్సరంలో దేవుడు మన పట్ల మరి ఈ మొదటి నెల అంతట్లో దేవుడు చేసిన మేళ్లను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభువును స్తుతించి గణపరచవలసిన వారం ఉంటున్నాం. దేని బిడ్డారు మనం చూసినటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఈ 40వ కీర్తనలో మరి దావీదు భక్తుడు నూతన గీతాన్ని గురించి, నూతన ఆరాధన గురించి, ప్రశస్తమైన సమర్పణ గురించి రహస్యాన్ని రాస్తున్నాడు. ఈ నూతన గీతం ఈ యొక్క 40వ కీర్తన 1 నుంచి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రారంభంలో మరి దావీదు భక్తుడి వద్ద ఈ నూతన గీతం లేదు, కానీ ఏ పరిస్థితుల మధ్య అతనికి నూతన గీత అనుభవాన్ని పొందుకున్నాడో చెప్తున్నాడు. అతను ఒంటరితనంలో ఉన్నట్లుగా మొదటి 2 వచనాల్లో చెప్తున్నాడు. అతడు నాశనకరమైన గుంటలోనూ, జిగటగల దొంగ ఊబిలోనూ చిక్కున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇదొక పోరాటం. ఒక ఆంగ్ల తర్జుమాలో కేజేవి ట్రాన్స్లేషన్లో భయంకరమైన గొయ్యి అని తర్జుమా చేయబడింది. అది ధ్వనులతో కూడిన గొయ్యిగా ప్రక్కన మార్జిన్లో వివరించబడింది. మరో తర్జుమాలో దాన్ని నాశనకరమైన గుంట అనగా కలవర గొయ్యి అని కూడా వివరించబడింది. ధ్వని అని చెప్పిన, కలవరం అని చెప్పిన ఈ రెండు మనసులో నెమ్మది లేని స్థితిని సూచిస్తున్నాయి. ఇది పాపం వల్ల కలిగినది. వారి దురాశలకు లోనైన వారు నిత్యము వారి దేవునితోనూ తమ అంతరంగంలోని పోరాటం కలిగి ఉంటారు. బయట కలిగే శబ్దాలు కొన్నిసార్లు అంతరంగిక పోరాటానికి సూచన కావచ్చు. మన సంస్కృతి శబ్దాలతో కూడినది. మనం శబ్దయుగంలో జీవిస్తున్నాం. కొంతమంది నిశ్శబ్దంగా ఉంటే భయం. వారి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక శబ్దం ఉండాలి. ఒకవేళ ఇతరులు శబ్దం చేయకపోతే వారే శబ్దాలు చేస్తారు. కనుక కీర్తనాకారుడు దావీదు భక్తుడు అటువంటి భయంకరమైన కలవరంతో పోరాడుచున్నాడు. అవినీతి, ఒంటరితనంతో పాటు జిగటగల దొంగ ఊబి అని కూడా చెప్పబడింది. జిగటగల మట్టి ఎలా అయితే పట్టుకొని ఉంటుందో అదేవిధంగా మానవుని యొక్క నైతిక పతన స్థితి వారిని పట్టి ముంచేస్తుంది. ఏ విధంగా ప్రయత్నించినా మానవుడు తన నైతిక పతనావస్థ నుండి తప్పించుకోలేకపోతున్నాడు. పాపంలో పడిన మానవుని యొక్క స్థితి ఇటువంటిది. ఈ అవినీతి ఊబి నుండి పైకి వచ్చినకు అతను చేసే ప్రతి సొంత ప్రయత్నము విఫలయత్నమే అవుతుంది. తను ఎక్కడ నుండి లేవటానికి ప్రయత్నిస్తున్నాడు, అక్కడ నుండి మరికొంచెం లోతునకు దిగిపోతున్నాడు. దీన్ని మరో రీతిగా చెప్పాలంటే ధూళితో నిండిన గదిని ఓడ్చడం వంటిది. ఎందుకంటే మనం ఓడ్చడానికి ప్రయత్నించిన ప్రతిసారి ధూళి పైకి లేచి మరలా అక్కడే పడుతుంది. ఊబిలో పాదాలు నిలవవు. ఒక వ్యక్తి అందులో స్థిరంగా నిలవలేడు. ఇది మానవుని యొక్క నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. పట్టి పీడిస్తున్న అవినీతి వల్ల ఒక వ్యక్తిలో నెమ్మది లేనితనం అతన్ని హోరెత్తిస్తుంది. పాపంలో పడి ఉన్న జీవిత స్థితి ఇలాగే ఉంటుంది. ఇది దేవుడు లేని జీవితం. ఇటువంటి పరిస్థితుల మధ్య మరి దావీదు భక్తుడు ఆ కీర్తనగాడు తప్పించుకున్నట్టు విశ్వప్రయత్నం చేసి ఉంటాడు. కానీ అతడు ఎంత ఎక్కువగా ప్రయత్నించాడో అంత ఎక్కువగా అందులో కూరుకుపోయాడు. చివరిగా అతడు దేవుని వైపు తిరిగి ఆయన విశ్వాసం ఇచ్చాడు. తన పక్షంగా దేవుడు పనిచేయాలని దేవుని దగ్గర సహనంతో కనిపెట్టినట్టుగా ఈ 40 కీర్తన 1 వచనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ మీ పరిస్థితి కూడా ఆ రీతిగా ఉన్నదేమో. ఎప్పుడైతే ప్రభువుకు మనం అప్పగించుకుంటామో, ప్రభు మనం సహనంతో ప్రభు సన్నిధిలో ఉంటామో, ఆయన మమ్మల్ని తప్పకుండా మనల్ని లేపుతాడు. నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్న ఈ యొక్క దావీదు భక్తుడు పడుగా దేవుడు అతని పక్షంగా పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క జిగటగల దొంగ ఊపిలో నుండి పైకి లేవనెత్తి ఆయన క్రీస్తునే బండ మీద నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. తనకు స్తోత్ర రూపంగా కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడంటాడు. అవును దేవుని బిడ్డ, ఈ ఆదివారం నీ యొక్క నోటిలో, నీ యొక్క హృదయంలో స్తోత్ర గీతాలు, క్రొత్త గీతాలు, ఆరాధన గీతాలు ఉన్నాయా?
నీవు పాపం నుంచి శాపం నుంచి నువ్వు విడిపించబడ్డావా? నువ్వు దేవుని బిడ్డవు అయ్యావా? అయితే నువ్వు దేవుని సన్నిధికి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభు యొక్క బలను పాలు పంపులు పొందగలవు. దేవుడు మరొక నెల దయచేసినందుకే దేవుడు చేసిన మేలును, ఆయన ఉపకారాలని, ఆయన ప్రేమను, కనికరాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే ఈ యొక్క నెలలో కూడా దేవుడు తన కృపా కనికరాలు చూపించేటట్టు ప్రభుని స్తుతించి ఆరాధించి ఈ నెల దీవెనకర నెలగా, ఆశీర్వాదకర నెలగా, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, వింతలు, సూచక్రియలు పొందే నెలగా ఎంచుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ నూతన సంవత్సరంలో మా తండ్రి గతించిన మరి మొదటి నెలంతా కూడా 31 దినాలు మమ్మల్ని కృపలో భద్రపరిచి తిరిగి నాయన ఈ 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు మొదటి ఆదివారం నీ బలదేరుకు వచ్చే కృప, ఉరేవుల మొక్కల వలె నీ సన్నిధిలో చేరే గొప్ప కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి గత నెలలో ఉన్నవారు, ఈ నెలలో లేనివారు మరి నాయన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచావంటే కేవలం నీ కృప నాయన, నీ కొందనాలు. ఈ దినం జరిగే ఆరాధనలు, స్తుతుల్లో, వాక్య పరిచయం మీరు ఉండండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. మారుమూల గ్రామంలో ఆ మురికి వాళ్ళలో ఉన్నటువంటి దీనదాసులను, దాసురాలను, విధురాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ జరిగే ఆరాధనలన్నింటిలో మీరు నడిపించమని, ఈ దినమంతట్లో పరిచయం అంతట్లో సహాయం చేయమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.